ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలి. మరి గెలవాలి అంటే కొన్ని ప్రామాణికాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కొన్ని ఏవైతే మనం వర్క్ చేస్తున్నామో దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందనేది నా నమ్మకం. మరి ఆరిలో విషయానికి వచ్చేటప్పటికు మనకి 5 వార్డులు ఉన్నాయి. 9, 10, 11, 12, 13 వార్డులు. మరి ఈ 9, 10, 11, 12, 13 వార్డుల్లో ఎవరు గెలిచినా ఏ పార్టీ వచ్చినా ఈ యొక్క ఏరియా అనేది ఎప్పుడు వెనకబాటుతనంగానే ఉంది. మరి ఆరిలోవలో ఇప్పటికు చూస్తే ఒక క్రికెట్ గ్రౌండ్ కానీ, వాలీబాల్ గ్రౌండ్ కానీ, అలాగే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అలాగే పెద్ద హాస్పిటల్స్ వచ్చినా కానీ అందులో సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని ఈ ఏరియా వాళ్ళకి ఇవ్వడం కానీ, అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ రావడం వల్ల చాలా ఏరియాస్లో వాటర్ స్టోరేజ్, వాటర్ నిల్వలు పోయాయి. ఇది చాలామందికి తెలియని విషయం. అంటే ఈరోజు నాయకులందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి లోకల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియడం లేదు. మరి ఈ యొక్క హాస్పిటల్స్ అనేవి రావడం వల్ల ఆరిలోవలో ఒక 2-3 వార్డులకి వాటర్ అసలు గ్రౌండ్ వాటర్ పోయింది. ఈ గ్రౌండ్ వాటర్ అనేది రావాలి అంటే గవర్నమెంటు దాన్ని ఒక ప్రత్యేక దృష్టి ఈ వార్డుల మీద పెట్టి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బోర్లన్నీ ఎండిపోయాయి. ఆల్రెడీ వాటర్ ట్యాంకర్స్తో వాటర్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా మరి గత మూడు సార్లుగా మరి వెలగపూడి రామకృష్ణబాబు గారు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం జరిగింది. మరి ఆయన శక్తి మేరకు ఆయన కొన్ని పనులు చేసినా ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ అనేది ఉండిపోయాయి. మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మళ్ళీ నేను ఎంపీగా ఎన్నో సేవలు అందించాను. మరి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించి నేను ఈ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరి ఎంవివి సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఆ పార్టీ నుంచి మరి కంచెర్ల అచ్యుతరావు గారు నేను తటస్థంగా ఉండే వ్యక్తిని. మరి అలాంటి వ్యక్తిని నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి జాయిన్ అయిన తర్వాత నేను పార్టీలో క్రియాశీలకంగా నా యొక్క యాక్టివిటీస్ అనేది నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. మరి ఈరోజు పార్టీలో మనం ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు పార్టీ పరంగా మనం ఒక ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు ఇక్కడ కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఆటంకాలంటే ఈరోజు పార్టీలో సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉన్నారు, అలాగే కార్పొరేటర్స్ ఉన్నారు, అలాగే స్వచ్ఛందంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే అందరూ కలిసికట్టుగా అందరూ సమానమైన ఆలోచనతో ఉంటే మన గెలుపు అనేది ఈజీ అవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కంచెర్ల అచ్యుతరావు అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒకప్పుడు. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకంటూ ఒక ఇండివిజువల్ క్యాడర్ అనేది నాకు ఉంది. మరి ఇండివిజువల్ క్యాడర్ అనేది ఉండే పరిస్థితుల్లో మరి నన్ను కూడా పార్టీ తరపు నుంచి హైకమాండ్ ఆదరించిన ఇక్కడ లోకల్ పర్సన్స్ కొంతమంది నాతో కలిసి నడవటం లేదనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు సిద్ధం సభలు ఎక్కడ జరిగినా కానీ, ఏ విధంగా జరిగినా కానీ అది ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే మన సభలు ఎలా పెడుతున్నాము, సభలు ఎలా చేస్తున్నాము, ఈ సభల వల్ల మనకి ఓట్లు వస్తాయా, లేకపోతే మన తాలూకా వ్యక్తిత్వం మీద ఓట్లు వస్తాయా, లేదా మనం చేస్తున్న యాక్టివిటీస్ మీద ఓట్లు వస్తాయా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కంచెర్ల అచ్యుతరావుగా ఓన్ హార్ట్తో ఇప్పటివరకు పార్టీ కార్యకలాపాల్లో నేను ఇండివిజువల్గా నా యొక్క
ఓన్ మనీతోనే ఇప్పటివరకు కార్యక్రమాలు నేను చేసుకుంటూ వస్తున్నా. పార్టీ రూపాయి నేను ఎక్కడ కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. నేను యాక్చువల్గా చెప్తున్నది ఏంటంటే, ప్రజెంట్ పార్టీ పరిస్థితి వైజాగ్ తూర్పులో బాగుందని అనుకున్నా, ఇంకా బాగుంటే మన విజయావకాశాలు మెరుగుపడతాయని నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు తన ప్రత్యర్థి అయినా 100-200% అతను మంచి మెజార్టీతో 3 సార్లు కూడా గెలవడం జరిగింది. మరి అలాంటి ప్రత్యర్థిని మనం పోటీ పడుతున్నప్పుడు, మరి అలాంటి వ్యక్తితో పోటీ పడుతున్నప్పుడు మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కొంత మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈరోజు కంచెల అచ్యుతరావుగా పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నో విధాలుగా వాళ్ళకి సపోర్టివ్గా నేను కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నా. మరి ఏ కార్యక్రమానికి కూడా మా యొక్క వింగ్ ఉంది, సెపరేట్ వింగ్ అది. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ నేను కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ కార్యక్రమం ఎక్కడ జరిగినా ఏం చేసినా నాకు ఇన్ఫర్మేషన్ అనేది లేటుగా రావడం జరుగుతుంది. సపోజ్ ఈరోజు నామినేషన్ అనేది ఈరోజు వేశారని రాత్రి 6:30 వరకు నాకు తెలియదు. 6:30 గంటలకు నాకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే, నేను ప్రెస్ మీట్ నిన్న 12:30కే నేను ఆల్రెడీ కాల్ఫర్ చేసుకోవడం జరిగింది. మరి 6:30కి నామినేషన్ అంటే మరి నా తాలూకా వ్యక్తులందరూ ఫోన్ చేస్తారు, నామినేషన్ ఈరోజు ఉందంట, మరి ఎక్కడికి ఎలా వెళ్ళాలి మనం ఏంటని చెప్పి అడిగినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. నాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేది పార్టీలో నేను ఇక్కడ లోకల్ క్యాడర్తోనే నేను కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా. ఎందుకంటే ఇండివిజువల్గా కార్యక్రమాలు చేస్తామంటే కార్యక్రమాలు చేయనివ్వడం లేదు, కలిసికట్టుగా మనం ముందుకు వెళ్దాము అంటే ఆ కార్యక్రమాలు కలిసికట్టుగా నాకు ఇన్ఫర్మేషన్స్ అనేది పాస్ ఆన్ చేయడం లేదు. మరి ఇన్ఫర్మేషన్స్ నాకు రాకుండా అలాగే ఇండివిజువల్గా చేయకుండా ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలంటే కష్టమైన పరిస్థితి. ఈరోజు అందరూ కావాలి, అందరూ ఉండాలి, అందరూ ఈ పార్టీ కష్టపడితేనే విజయం అనేది మన ముందు ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయన యొక్క ఉదారమైన స్వభావం, ఆయన మంచితనం ఎవరినైనా ఆకట్టుకుంటుంది, అందులో సమస్య లేదు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆలోచన 175 అన్నప్పుడు మనం తూర్పు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఆ 175లో మంది ఒక నియోజకవర్గం కాబట్టి ఈ 175లో మొట్టమొదటిగా గెలిచేది విశాఖపట్నం తూర్పు అని చెప్పని మన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మరి 175లో మొట్టమొదటిగా తూర్పు నియోజకవర్గం గెలవాలంటే ఇప్పుడున్న ఏం చేస్తున్నామో ఇది నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, ఎవరికి వ్యతిరేకం కాదు. పార్టీ బలోపేతం అవ్వాలి, పార్టీ అందరిని కలుపుకుంటూ వెళ్ళాలనేదే నా యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఈరోజు పార్టీలో మరి మన విజయావకాశాలు మెండుగా ఉన్నా మనం చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అనేది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళటం లేదు. గ్రౌండ్ లెవెల్లో ఎవరికి పార్టీ గురించి అంతగా ప్రచారం జరగటం లేదు. అవతల పార్టీ వాళ్ళు చాప కింద నీరులా ప్రతి ఒక్క ఇష్యూని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇక్కడ మరి కంచెల అచ్యుతరావుగా నేను ఒక ఇండివిజువల్ పర్సన్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పథకాలు కానీ ఆయన ఆశయాలు కానీ నాకు నచ్చి నేను పార్టీలోకి నేను వచ్చినప్పుడు నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉంటాను. కోరుకోవడం తప్పు కూడా లేదనుకుంటాను. ఎందుకంటే ఈరోజు నా వెనకాల ఉన్న వ్యక్తులందరూ కూడా ఇండివిజువల్స్, అంటే ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు. ఇందులో జనసేన టీడీపీ నుంచి కొంతమంది ఉన్నా, జనసేన తాలూకా మేజర్ సర్కిల్ నా వెనకాల ఉన్నా, అది కాకుండా ఇంకొక 25-30% వరకు నా వెనకాల ఇండివిజువల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి 1000 రూపాయలకి ఇస్తే మీటింగ్కి రావడము, లేకపోతే మనం ఏదో ర్యాలీకి వస్తే 500 ఇస్తే ర్యాలీకి రావడం, అలాంటి వ్యక్తులు నా వెనకాల లేరు. ఎందుకంటే నా దగ్గర ఉన్నదంతా ఓటర్లు, ఓటు వేసేవాళ్ళు. అంటే రామారం ఈ నియోజకవర్గంలో డైరెక్ట్ 100% 5 వార్డులు, ఇండైరెక్ట్గా మిగతా ఇంకొక 6 వార్డుల వరకు నా యొక్క యాక్టివిటీస్ అనేది నేను ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చేసుకోవడం జరుగుతుంది. మరి అలాగ నాకు ఇండివిజువల్గా అచ్యుతరావు గారు మీరు ఎటు చెప్తే అటు ఓటేస్తాం అనే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి నేను 100-200% భరోసా ఇవ్వాలనేటప్పుడు
నాకు తగిన ప్రాధాన్యత అనేది ఉండాలి. ఇస్తున్నారా ఇవ్వట్లేదా అది పక్కన పెడితే కనుక నాకైతే నా యొక్క క్యాడర్ నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేసినప్పుడు ఏదైనా మ్యాటరు ఎవరికైనా తెలిసిన తర్వాత అది ఇంకొక అరగంటలో జరుగుతుందనో లేకపోతే ఒక పావు గంటలో జరుగుతుంది అనేటప్పుడు మాత్రమే నాకు తెలియడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఇమ్మీడియట్గా నేను మా వాళ్ళని నేను యాక్టివ్ చేసి వాళ్ళని తీసుకురావడానికి నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే కాకుండా ఈరోజు ప్రతి మీటింగ్లో కూడా ఒకటే చెప్తాను, నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చింది నా ఏరియా అభివృద్ధి గురించి, నా ఏరియాకి కొన్ని ఫెసిలిటీస్ కావాలని ఒక ఆలోచనతో. అలాగే ఈ యొక్క ఆలోచనతో నేను వచ్చిన వ్యక్తిని ఈరోజు ఏ మీటింగులు చెప్పినా ఎక్కడ చెప్పినా ప్రత్యర్థులను విమర్శిస్తున్నారు తప్ప మనం ఏం చేస్తామనేది ఈ నియోజకవర్గం గురించి ఎవరు చెప్పడం లేదు. ఆ చెప్తే ఇంకా మనకి 100-200% మనం ముందుకు వెళ్తామనేది నా యొక్క ఆలోచన. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంత అంతా కాదు. ఈరోజు ల్యాండ్ రెగ్యులైజేషన్ కూడా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే హైవే రోడ్ నుంచి అవతల వైపు చూసుకుంటే 100-200% బాగా డెవలప్ అయిన సిటీ. ఆ హైవే రోడ్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది విశాఖపట్నంలో ఒక భాగమేనా అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇక్కడ చాలా వెనుకబడతాను. ఒక రోడ్ నుంచి బస్సు కానీ వెళ్తే రెండో రోడ్ నుంచి మళ్ళీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఒక బైక్ కూడా ఎదురుగా పక్కన ఆపుకుంటే కానీ బస్సు వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి 100-200% నేను ఒకటే చెప్తున్నా, మరి అందరినీ కలుపుకుంటూ వెళ్తే ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరూ కానీ ముందుకు వెళ్తే కనుక ఈ పార్టీ అనేది మనుగడ సాధిస్తుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు ఎవరైనా వెళ్ళి ఏదైనా చెప్పారనుకోండి, ఏం సార్ కంచెల అచ్యుతరావు గారు మరి పలానా విషయంలో మీకు సపోర్టివ్గా ఉంటారు, ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన సపోర్ట్ మీకు కావాలనుకునేటప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి నమస్కారం పెట్టమంటారా అని చెప్పిన కొంతమంది వ్యక్తులు మాట్లాడతారు. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు, మా వార్డులోకి మీరు ఎంటర్ కాకూడదు, ఎవరైనా జాయినింగ్స్ అయినా ఏమైనా పార్టీలోకి ఎవరు వచ్చినా కానీ ఆ 100-200% మాకు తెలియజెప్పాలి అని చెప్పిన మాట్లాడతారు. ఇప్పుడు ఒక కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్ ఉండేటప్పుడు తెలుగుదేశం నుంచో జనసేన నుంచో లేకపోతే ఇండివిజువల్గా వచ్చిన పర్సన్స్ జాయిన్ అవ్వాలంటే చాలా కష్టమైన పరిస్థితి. వాళ్ళ కంట్రోల్లో జాయిన్ అవ్వరు. అచ్యుతరావు గారు చెప్తే వాళ్ళు జాయిన్ అవుతారు, లేదా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర జాయిన్ అవ్వమంటే జాయిన్ అవుతారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని అవగాహన లోపాలు, ఎవరు మంచి ఎవరి మీద కంప్లైంట్ అని కాదు, ఎవరు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, కానీ పార్టీలో ఏంటంటే ఈగో ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి కాబట్టి ఒకరికొకరు తోడ్పాటునిచ్చుకోకుండా ముందుకు వెళ్తున్నారు కాబట్టి పార్టీలో కొన్ని ఇబ్బందులు అనేది ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ 5 వార్డుల్లో నేను ఒక్కటే చెప్తున్నా, హైకమాండ్ కూడా ఒకటే చెప్తున్నా, గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఒక్కసారి ఎంక్వైరీ చేయించండి, రిపోర్ట్ తెప్పించుకోండి, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి డోర్ టు డోరు ఒక్కసారి మీరు వెరిఫై చేయించి పార్టీ పరిస్థితి ఎలాగుందనేది ఒకసారి మీరు ఆ రిపోర్ట్ అనేది తెప్పించుకుంటే మీకు ఒక అవగాహన వస్తుందనేది నా యొక్క ఆలోచన. అలాగే మొన్న మా యొక్క ఉపకార చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు మరి ప్రస్తుతం అతను కూడా వైసీపీలో నాతో పాటు తను కూడా రావడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి అమర్ అనే వ్యక్తి అతను మర్డర్ కాబడ్డాడు. అతన్ని కొంతమంది చంపేశారు. చంపేసినప్పుడు అంటే నేను ఇది అన్ని పేపర్లోనూ మీ మీడియా మిత్రులందరూ కూడా అన్ని పేపర్లోనూ అన్ని ఛానల్స్లోనూ కూడా ఆ ఇష్యూ వచ్చింది, చాలా పబ్లిక్ ఇష్యూ అయింది అది. మరి ఇష్యూ అయినప్పుడు కనీసం ఆ వ్యక్తిని ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి కనీసం పలకరించాల. వాళ్ళ కుటుంబంలో తల్లి తండ్రి కూడా లేడు, అతని మీద ఆధారపడిన కుటుంబం రోడ్డున పడిపోయింది. మరి అలాంటి వ్యక్తిని కనీసం ఎవరు కూడా వచ్చి ఏ రోజు కూడా పలకరించే పాపం లేదు. ఏమంటే మాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఈ పేపర్లో టీవీలో వచ్చినప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా కానీ వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి తగిన సహాయాన్ని చేయాలి. చేయకపోగా మాకు తెలియదు, మాకు ఆ విషయం మా దృష్టి రాలేదు అని చెప్పని మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మరి అలాంటి వ్యక్తి ఒక కొన్ని వందల మందికి సపోర్ట్ ఉన్న వ్యక్తి, కొన్ని వేల మందికి సహాయ సహకారాలు ఈ ఉపకార చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన వ్యక్తి చనిపోతే కనీసం పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా వచ్చి అక్కడ సపోర్ట్ చేయకపోవడం చాలా బాధ అనిపించింది. చాలా దాని గురించి మా యొక్క టోటల్ టీం అంతా కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాంటి ఒక కార్యకర్తకే ఇక్కడ ఇబ్బంది జరిగినప్పుడు, ఆ కార్యకర్తకి అన్యాయం జరిగేటప్పుడు మరి
పార్టీ అండదండలు అనేది ముఖ్యం. మరి అలాంటప్పుడు ఎవరైతే ఉన్నారో పార్టీ పెద్దలు వాళ్ళు కనీసం ఈ రోజు వరకు కూడా ఫోన్ చేసి, అది కూడా నేను డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి కనీసం పరామర్శ కూడా ఆ కుటుంబాన్ని ఈ రోజు వరకు చేయకపోవడం కొద్దిగా బాధ అనిపిస్తుంది. మరి ఇదే కాకుండా మరి మన పార్టీలో 100 to 100% ఫుల్ సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు మనం ఇలాంటి కొన్ని విషయాలని కూలంకుషంగా అందరితో చర్చించుకొని ముందుకు వెళ్ళాలి. మరి ఈ పరిస్థితులన్నీ కూడా ఒకసారి అవగాహన చేసుకోమని పార్టీ పెద్దలకు నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏం లేదు సార్, మనకి ఇంత మెజార్టీ వచ్చేస్తుంది, ఏం లేదు సార్ మనం ఇంకా తిరిగి చూడక్కర్లేదు అనే ఒక నెగిటివ్ మెసేజ్ పాస్ అయిపోతుంది తప్ప గ్రౌండ్లో వర్క్ అయితే మాత్రం అంతగా జరగటం లేదు. ఇలాగైతే పార్టీకి మనుగడకు కూడా కష్టమైపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు సీఎం గారు వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గం నుంచి ముఖ్యులతో నేను మాట్లాడాలని చెప్పినప్పుడు ఆ ముఖ్యుల్లో కంచెల లచ్చితరావు అనేవాడు లేడా అనేది ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే మా కుర్రోళ్ళు నన్ను అడిగారు కాబట్టి ఆ ప్రశ్న కూడా నాకే అర్థం కాలేదు బాబు. మరి ముఖ్యులు అనేటప్పుడు మరి కనీసం ఒక అట్లీస్ట్ ఎలా లేదనుకున్న ఒక 30,000 ఓట్లని అటు ఇటుని శాసించగలే పరిస్థితి ఉంది నాకు. మరి ఒక 30,000 ఓట్లని నేను వేయించగలే కెపాసిటీ ఉండేటప్పుడు మరి నేను ఒక ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అవునా కాదనేది కూడా నాకు కూడా ఒక అపనమ్మకంగా ఏర్పడింది. మరి ఎందుకు అవాయిడ్ చేస్తున్నారో, దేనికి అవాయిడ్ చేస్తున్నారో నాకు తెలియడం లేదు. కొంతమంది అడుగుతుంటే ఇది నా మనసులో ఉన్న బాధను నేను తెలియపరుస్తున్నా, నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, బాధను తెలియజేస్తున్నా, అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరు నేను విన్నవించుకుంటున్నా. కొన్నిసార్లు ఎందుకంటే కంచెల లచ్చితరావు గారిని మీరు మీటింగ్లు పిలవడం లేదని ఎవరైనా అడిగితే ఆయన వస్తే వెనకాల 100,000 మంది కుర్రోళ్ళు వచ్చేస్తున్నారు, జై కంచెర్ల అంటున్నారు. అక్కడ అసలు పేరు అనేది వాడడం లేదు. జై కంచెర్ల అంటే ఆయనకి అక్కడ ఇమేజ్ పెరిగిపోతుంది తప్ప మాకు ఇబ్బందిగా ఉందని చెప్పని కొన్నిసార్లు మాట్లాడడం జరిగిందంట. అయితే నా వెనకాల వచ్చిన వ్యక్తులు, నన్ను చూసి వచ్చిన వ్యక్తులు, నా మాట మీద వచ్చిన వ్యక్తులు, నా నుంచి ఉపకారం పొందిన వ్యక్తులు ఎవరైనా నన్ను జయండంలో తప్పులేదు. మరి అలాంటి నేను నా మనిషి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే నియోజకవర్గంలో నిలబడుతున్నారో, క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, మరి ఆయనకి మరి నేను చేకొట్టించుకున్న నేను నా వేదిక మీద నుంచి నేను ఆయన్ని పొగిడితే ఆయనకి ఎంత గౌరవంగా ఉంటుంది, అది ఒకసారి ఆలోచించాలని నా మనవి. ఇప్పుడు ఎందుకంటే నన్ను ఒక 100 మంది చేకొట్టినప్పుడు చేకొట్టించుకున్న నేను ఇంకొక వ్యక్తి గురించి గొప్పగా చెప్పానంటే ఆ వ్యక్తికి ఇంకా గౌరవం అనేది పెరుగుతూ ఉంది. మరి ఆ గౌరవం పెరుగుతున్నప్పుడు నన్ను కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుందని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఉన్నా. మరి ఇదే కాకుండా ఎన్నో విషయాల్లో నన్ను వెనకడుగు వేయించేటట్టు చేస్తూ ఉన్నారు. మరి ఒకవేళ డైరెక్ట్గా పార్టీలో కంచెల లచ్చితరావు అనే వ్యక్తి వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా, లేకపోతే కంచెల లచ్చితరావు అనే వ్యక్తి ఉండటం వల్ల పార్టీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, లేదా ఆ వ్యక్తి వల్ల పర్సనల్గా ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా చెప్పేస్తే మా యాక్టివిటీస్ అనేది మేము చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళతో కలిసి చేయాలంటే ఇబ్బందిగా ఉంది. వాళ్ళు పిలవట్లేదు, ఏ కార్యక్రమానికి పిలవని పేరంటానికి వెళ్ళి కూర్చోలేం. అలాగని ఇండివిజువల్గా చేసుకుంటాం, పార్టీని బలోపేతం చేస్తామంటే చేయనివ్వడం లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇది హైకమాండ్ చెప్దామంటే అలాంటి కంప్లైంట్లు ఇచ్చుకునే పరిస్థితి ఇది కాదు. ఎలక్షన్కి ఎన్ని రోజులు లేదు. మరి దీన్ని కూలంకుషంగా ఒకసారి పెద్దలందరూ ఆలోచించండి, పార్టీ పరంగా పెద్దలందరూ ఆలోచించండి. ఈరోజు ప్రతిదానికి రూపాయి ఇస్తే మనకు ఓటు వస్తుంది, రూపాయి ఇస్తే మనకు చేస్తుంది అనుకునే స్ట్రాటజీ అనేది మంచిది కాదు. కొంతమంది అయినా మనకు అభిమానులు ఉంటేనే మనం నెగ్గగలుగుతాం. టోటల్ ఓట్లన్నీ కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే ఏ ఒక్క వ్యక్తి గెలవడం అనేది అసాధ్యం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన్ని దయచేసి ఈ నియోజకవర్గాన్ని పోగొట్టొద్దు, ఈ నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలనేదే నా యొక్క బలమైన కోరిక. ఆకట్టుకున్నాయి ఆయన చేసిన పథకాల మీద నా యొక్క ఇంటెన్షన్తో నేను ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను ఆయనకి ఏదైనా సమాధానం చెప్పాలంటే ఆయనకే చెప్పుకుంటాను. ఆయనతోనే నా జీవితం అంతా సాగుతుంది.